నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్‌కి స్వాగతం. ఈ వీక్ బెస్ట్ ప్రాపర్టీస్ అన్నీ కలిపి ఈ వీడియో చేస్తా ఉన్నామండి. విజయవాడ, గుంటూరులో మంచి మంచి ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలంటే మన ఛానల్‌ని ఎప్పుడు ఫాలో అవుతా ఉండండి. మీరు విజయవాడలో మంచి డీసెంట్ ఏరియాలో ఎక్సలెంట్గా ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని కేదరేశ్వరపేట లోటస్ ల్యాండ్ మార్కులో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి విజయవాడ మెయిన్ బైపాస్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఫ్లాట్ 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా వచ్చేసి 1880 స్క్వేర్ ఫీట్ ఉందండి. కార్ పార్కింగ్ 100 స్క్వేర్ ఫీట్. టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి 1980 స్క్వేర్ ఫీట్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 84,15,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026. విజయవాడ మెయిన్ బైపాస్ రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉండి ఎక్సలెంట్గా ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ సూరంపల్లి విలేజ్ అలీప్ ఇండస్ట్రీస్లో G+1+ పెంట్ హౌస్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి 600 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి నూజివీడు మెయిన్ రోడ్డుకి కేవలం 400 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,64,30,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026. నూజివీడు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో మంచి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ్ స్ట్రీట్లో G+1 సెమీ కమర్షియల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది మొత్తంగా 272 గజాల్లో వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 50 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,69,00,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. మంచి కమర్షియల్ ఏరియాలో ఉన్న ఈ G+1 సెమీ కమర్షియల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఉయ్యూరులో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి రిలయన్స్ డిజిటల్ షోరూమ్కి పక్క స్ట్రీట్లో ఉయ్యూరు బస్టాండ్కి చాలా దగ్గరలో విజయవాడ రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ వచ్చేసి 672 గజాలతో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 81 లక్షలతో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026. విజయవాడ రోడ్డుకి దగ్గరగా ఉయ్యూరు బస్టాండ్కి చాలా దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు మచిలీపట్నంలో తక్కువ బడ్జెట్లో ఇంటి ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మచిలీపట్నంలో ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ రేటుకే బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ వచ్చేసి శివగంగా టెంపుల్కి దగ్గరగా బందర్ రోడ్డుకి చిన్నారావుపురం రోడ్డుకి మధ్యలో ఉందండి. బందర్ రోడ్డుకి 100 మీటర్ల దూరంలో, చిన్నారావుపురం రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఈ ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ ఉందండి. ఇక ఈ ల్యాండ్ వచ్చేసి 162.5 గజాలతో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 14,43,000తో మొదలవుతుంది.
ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. తక్కువ బడ్జెట్లోనే ల్యాండ్ కాస్ట్కే వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ యనమల కుదురులో G+2+ పెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది తాడిగడప డొంక రోడ్డుకి కేవలం 50 మీటర్ల దూరంలో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 88.66 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 50 లక్షలతో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5th మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th మే 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇంటిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో హౌస్ సైట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన విజయవాడలోని సీతారాంపురంలో డిమాలిష్డ్ హౌస్ సైట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది నార్త్ ఫేసింగ్తో 38 ఫీట్ రోడ్తో ఉంది. ఈ సైట్ వచ్చేసి 300 గజాల్లో ఉంది. ఈ డిమాలిష్డ్ సైట్ వచ్చేసి అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్కి, గీతా మందిర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 1,44,10,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 21 మే 2026. మన విజయవాడలోని సీతారాంపురంలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ సైట్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో ఫాస్ట్గా గ్రో అవుతూ మంచి రెసిడెన్షియల్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడలోని యనమల కుదురులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి యనమల కుదురు కొండ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా వచ్చేసి 760 స్క్వేర్ ఫీట్, బైక్ పార్కింగ్ వచ్చేసి 20 స్క్వేర్ ఫీట్ ఉందండి. టోటల్గా చూసినట్లయితే ఈ ఫ్లాట్కి 780 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 21 గజాలు వస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 19,55,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7 మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8 మే 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి ప్రైమ్ లొకేషన్లో అది తక్కువ బడ్జెట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గన్నవరం చిన్నవుట్పల్లిలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది చెన్నై కోల్కతా హైవేకి జస్ట్ 100 మీటర్ల దూరంలో, విజయవాడ వెస్ట్ బైపాస్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో కలిపి 1,650 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలు వస్తుంది. బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 18,32,000తో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026. మన గన్నవరంలో చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి, విజయవాడ వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరగా, అది కాక తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుడివాడ పెదపరుపుడి విలేజ్లో 8 ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ఇవి విజయవాడ టు గుడివాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి 200 నుండి 217 గజాల్లో ఉన్నాయండి.
ఈ ఓపెన్ ప్లాట్స్ సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ అండి. ఈ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 5,85,000 నుండి 6,32,000తో మొదలవుతుంది. ఈ ప్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. విజయవాడ టు గుడివాడ మెయిన్ రోడ్డుకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఓపెన్ ప్లాట్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ పాయకాపురంలోని ప్రకాష్ నగర్లో అల్లూరి సీతారామరాజు స్ట్రీట్లో G+1+ పెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది వాటర్ ట్యాంక్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 72 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు సులండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 35 లక్షలతో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2026. తక్కువ బడ్జెట్లో G+1+ పెంట్ హౌస్ కలిగిన ఈ ఇంటిని మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో తక్కువ ధరలో ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ కొత్తపేటలో పోతిన పాపయ్య స్ట్రీట్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది ఫిష్ మార్కెట్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 68 గజాలతో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ ముందు 10 ఫీట్ రోడ్డు కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 30 లక్షలతో మొదలవుతుందండి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. తక్కువ కాస్ట్లో ఉన్న ఈ బిల్డింగ్ని మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు విజయవాడలో మంచి బిజినెస్ ఏరియాలో కమర్షియల్ గోడౌన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో కమర్షియల్ గోడౌన్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఇది విజయవాడ బైపాస్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 471 గజాలతో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ గోడౌన్కి 40 ఫీట్ రోడ్ యాక్సెస్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,84,00,000తో మొదలవుతుంది. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th మే 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 6th మే 2026. భవానీపురం ఐరన్ యార్డ్లో ఉన్న ఈ కమర్షియల్ గోడౌన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నంబర్లకి వెంటనే కాల్ చేయండి. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.